లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన క్రమంలో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎప్పటికీ చంద్రబాబే సీఎంగా ఉండడు, ప్రభుత్వాలు మారుతాయి. తాము అధికారంలోకి వచ్చాక పోలీసుల బట్టలు ఊడదీస్తానని, ఉద్యోగాలు ఊడగొడతానని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు జగన్. దీంతో జగన్ వ్యాఖ్యలపై అటు పోలీస్ సంఘాలు, ఇటు కూటమి ప్రభుత్వ మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. జగన్ వ్యాఖ్యలతో పోలీసుల ఆత్మాభిమానం దెబ్బతింటుందని, జగన్ క్షమాపణ చెప్పాలని పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేసింది. ఈ క్రమంలో జగన్ పై మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ట్వీట్ చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి రాకూడదన్నారు. జగన్ భూతం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ను వెంటాడుతోందని ఎక్స్లో పోస్ట్ చేశారు. వైసీపీ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావుకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా కాలయాపన చేశారనే ఆరోపణలున్నాయి. ఈ అంశంపై ఆయన న్యాయ పోరాటం చేశారు. చివరికి పదవి విరమణ రోజు పోస్టింగ్ ని దక్కించుకున్నారు. పోలీసులను ఉద్దేశించి జగన్ చేసిన ఘాటు వ్యాఖ్యలను సమర్థించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అది తమ పాలసీ అంటూ చెప్పుకొచ్చారాయన. జగన్ కు కుట్రపూరితంగానే భద్రత కల్పించలేదనే అనుమానాలున్నాయని కామెంట్ చేశారు. టీడీపీకి బలం లేని రామగిరిలో ఎంపీపీ కోసం నిండు ప్రాణాన్ని తీశారని అంబటి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రికి మీరు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైతే సర్దుకోవచ్చు, మరొకసారి సక్సెస్ కావచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారనేటువంటి అనుమానాలు పెరుగుతా ఉన్నాయి, ఆందోళన చెందుతా ఉన్నాము. ఇది సరైనటువంటి విధానం కాదు. సరి చేసుకోండి, ప్రభుత్వాన్ని సరి చేసుకోమని ఈ సందర్భంగా కోరుతున్నాను, హెచ్చరిస్తున్నాను. అరాచకానికి మార్గాలు వేయకండి, అన్యాయాలకు మార్గాలు వేయకండి. ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అది అన్నారు, ఇది అన్నారని ఎవరో వాళ్ళు వీళ్ళు మాట్లాడినా వీ డోంట్ కేర్ దాట్. మేము ఆందోళనలో ఉన్నాం. సమాజం చిందరవందర కావడానికి పునాదులు వేస్తున్నారు. ఒకటైతే మళ్ళా నేను రిపీట్ చేస్తున్నాను, ఎవరైతే చట్ట ప్రకారం వ్యవహరించరో, ఎవరైతే తెలుగుదేశానికి కొమ్ము కాస్తారో, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా కాకి డ్రెస్సులో ఉండి ప్రవర్తిస్తారో, ఎవరైతే బియాండ్ డ్యూటీస్ చేస్తారో వాళ్లకు శిక్షించక తప్పదు. న్యాయస్థానాల ముందు, చట్టం ముందు బట్టలు ఊడదీయటం ఖాయం. అంటే ఐ మీన్ డ్రెస్ విప్పి బయట నుంచోబెట్టడం ఖాయం అనేది గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ రిపీటింగ్ దట్ ఈజ్ అవర్ పాలసీ. మేమేం భయపడాల్సిన పని లేదు. ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రాప్తాడు జరిగింది చిన్న విషయం చెప్పండి, నాకు అర్థంగా. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీపీ ఎన్నిక, ఒక ప్రాణానికి తీసుకుందే, అది కూడా మా ఎన్నిక. మేము 9 సీట్లు గెలుచుకున్నటువంటిది 10లో రిపీట్ అయింది ఎన్నిక. దానిలో ఒక నిండు ప్రాణాన్ని లింగమైన చంపేశారే. ఇది చిన్న విషయమా? వదిలేద్దామా? గాలికి చచ్చిపోయి వదిలేద్దామా? దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన పరిస్థితి లేదా? చట్టం కాపాడవలసిన బాధ్యత లేదా? దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇటీవల వైసీపీ నేత ఇంచుమించు ఇలాంటి కామెంట్సే పోలీసులపై చేశారు. ఇప్పుడు పార్టీ అధినేతే స్వయంగా ఇలాంటి కామెంట్స్ చేయడాన్ని ఎలా చూడాలి? అలాగే పోలీస్ సంఘాలు ఏమని డిమాండ్ చేస్తున్నాయి? కూటమి ప్రభుత్వ నేతలు ఏమంటున్నారు? అదిగా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేసిన వ్యాఖ్యలు హాట్ దుమారాన్ని లేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి ఇదే పోలీసులతో పని చేయించుకొని పదవి దిగిపోయిన తర్వాత పోలీసులపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని చెప్పి తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే పోలీసులను బట్టలు తీసి నిలబెడతామని చెప్పి పదే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి కూడా పోలీస్ శాఖ, పోలీస్ సంఘ ప్రతినిధులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలకి కంటిన్యూషన్
అదేవిధంగా అంబటి రాంబాబు కూడా అదే వ్యాఖ్యలు చేస్తూ మేమన్నా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలా జగన్ని కాపాడుకోవటని చెప్పి కూడా ఒక రకమైన ఇండైరెక్ట్ హెచ్చరికను ఆయన ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అలాగే ఎవరైతే టీడీపీకి అనుకూలంగా పనిచేస్తారో తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని, అంటే ఇక్కడ ఎవరైతే చట్టబద్ధంగా వ్యవహరించారు, అంటే ఇక్కడ పోలీసుకు సంబంధించి చట్టబద్ధత అనేది అంటే వారి పరిధిలో ఏ రకంగా ఉంటుందో దాన్నే చట్టబద్ధంగా తీసుకుంటారు. అంటే పోలీసులు చేస్తున్న దానికి సంబంధించి కూడా వైసీపీకి అనుకూలంగా ఉండదు కాబట్టి ఖచ్చితంగా వారిపై వ్యవహరిస్తామని చెప్పి ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు పోలీస్ శాఖ కూడా దీనికి సంబంధించి తీవ్రంగా స్పందించింది. జగన్మోహన్ రెడ్డి తక్షణమే స్పందించాలి, లేకపోతే మాత్రం భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి వారు ఒక హెచ్చరికను జారీ చేశారు. ఇవన్నీ ఒక రకంగా ఉంటే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు సంచలనమైన ట్వీట్ ఒకటి పోస్ట్ చేశారు. జగన్ అనే భూతం, జగన్ అనే రాక్షసి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ తిరిగి అడుగుపెట్టే అవకాశం లేదు. ఆయన తిరిగి అధికారం రాకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. గత 5 సంవత్సరాలు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా వ్యవహరించారు, ఏ రకంగా పోలీసులని, పోలీస్ శాఖని ఇబ్బందులు పాలు చేశారు. 2014 నుంచి 19 వరకు ఆంధ్ర పోలీసులపై నమ్మకం లేదన్నారు. 19 నుంచి 24 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగారు. మళ్ళీ 24 నుంచి 29 వరకు ఇదే రకమైన పందాన్ని కొనసాగిస్తున్నారు. అతను పెనుభూతంగా వ్యాప్తిస్తున్నారు. అతన్ని నివారించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి ఆయన సంచలనమైన ట్వీట్ చేశారు. మొత్తం మీద చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ ఇటు పోలీస్ శాఖలు, ఇటు రాజకీయ వర్గాల్లో, ఇటు పొలిటికల్ సర్కిల్లో తీవ్ర స్థాయిలో పెను దుమారాన్ని అయితే లేపుతున్నాయి. అయితే బాధ్యత గల వ్యక్తిగా, మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రిగా ఉంటూ ఇన్ని సంవత్సరాలు రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి పోలీస్ శాఖపై పోలీసులు ఈ రకంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. నిజంగా పోలీసులు తప్పు చేస్తూ ఉంటే వారిపై న్యాయ పోరాటం చేయాలి. కోర్టులో కేసులు వేసే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఈ రకంగా వస్తుందంటే భవిష్యత్తులో తాము అధికారంలోకి వస్తే అనే హెచ్చరికను జారీ చేస్తున్నారనేది, హెచ్చరికలు చేయడం, బెదిరించడం సరైన విధానం కాదనేది పోలీస్ శాఖ అయితే చెప్తా ఉంది. రాధిక, శివ, అసలు ఏబి వెంకటేశ్వరరావుకి జగన్ ప్రభుత్వ హయాంలో ఎటువంటి నష్టం జరిగింది? ఏబి వెంకటేశ్వరరావు చేసిన ట్వీట్ని ఏ విధంగా చూడాలి? ప్రధానంగా 19 నుంచి 24 వరకు ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా సంబంధించి ఆయనపై అనేకమైన కేసులు బనాయించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి ఫోన్లు ట్యాపింగ్ చేశారు. విదేశీ పరికరాలను ఉపయోగించి ఫోన్ ట్యాపరింగ్ సిస్టాన్ని ఏర్పాటు చేశారు. ఇది దేశ సంఘ విద్రోహ శక్తులకు విరుద్ధం. ఆ సంఘ విద్రోహ శక్తులు ఏదైతే చేస్తారో ఆ విధంగా తనని ట్రీట్ చేశారనేది ఆయనపై సస్పెన్షన్ చేయడం, ఆ తర్వాత ఆయన క్యాట్ను ఆశ్రయించడం, క్యాట్ తిరిగి పోస్టింగ్ ఇవ్వడం, మళ్ళీ సస్పెండ్ చేయడం, ఆయన హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు అక్షంతలతో మళ్ళీ పోస్టింగ్ అవ్వాలని చెప్పడం, మళ్ళీ సస్పెన్షన్ చేయడం, ప్రతిఫలంగా చివర కేవలం ఏదైతే ఆయన రిటైర్మెంట్కి ఒక్క రోజు ముందు ఆయన బాధ్యతలు స్వీకరించుకొని అదే రోజు రిటైర్మెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే పోలీస్ అధికారులని జగన్మోహన్ రెడ్డి టార్గెటెడ్గా ఏ రకంగా ఇబ్బందులు పాలు చేస్తున్నారు, ఏ రకంగా హింసిస్తారు అనే దానికి తానే ప్రత్యక్ష సాక్షిని అనే సందేశాన్ని ఏబి వెంకటేశ్వరరావు నిన్న ట్వీట్గా చెప్పాడు. సో జగన్ అనే భూతం పోలీసుల్ని, పోలీస్ శాఖని ఏ రకంగా వినియోగించుకుంటారు అవసరం ఉన్నప్పుడు, అవసరం తీరిన తర్వాత ఏ రకంగా వ్యవహరిస్తారు అనే ఉదాహరణకు సంబంధించే ఆయన ట్వీట్ చేశారని చెప్పి భావించాలి. ఖచ్చితంగా పోలీసులకు సంబంధించి ఒక రకమైన సందేశాన్ని, జగన్ అనే వ్యక్తి సరైన వ్యక్తి కాదు అనే సందేశాన్ని పోలీసు వర్గాల్లోకి తీసుకువెళ్లాలని ఏకైక ఉద్దేశంతో ఏబి వెంకటేశ్వరరావు ట్వీట్ చేసినట్లు కూడా మనం భావించాలి. రానున్న రోజుల్లో ఇంకా ఆయన గత 5 సంవత్సరాల కాలంలో పడ్డ ఇబ్బందులు, అప్పటి ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు, ఏ రకంగా అతను సస్పెన్షన్ చేశారు, ఏ రకంగా న్యాయ పోరాటం చేశారు, న్యాయ పోరాటం చేసినప్పటికీ తనకు జరిగిన అన్యాయం ఏంటి అనే అంశాలను కూడా సమగ్రంగా రోజుకొక అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలకి, పోలీస్ శాఖకి వివరిస్తానని చెప్పి కూడా చెప్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. రాధిక, థ్యాంక్ యూ శివ.